జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మే మాసం 2026 సంవత్సరం మే మాసం గ్రహాలు అన్నీ కూడా స్థితిగతులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వస్థానం అంటే మీ స్థానంలోకి ఎవరు వస్తున్నారా అంటే కనుక రవి భగవానుడు, శుక్రుడు, వీరిద్దరు కూడా రావడం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కనుక శుక్రుడు నీచలో ఉంటున్నాడు. ఎందుకంటే శుక్రమోర్ధ్యమి అంటారు కూడా. ఈ శుక్రమోర్ధ్యమి 40 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ శుక్రమోర్ధ్యమి రావటము, పెళ్ళిళ్ళు కానీ పేరంటాలు కానీ శుభకార్యాలు కానీ నిర్వర్తించలేకపోవటము, అధిక జ్యేష్ఠ మాసం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి ఏదో ప్రకృతి వైపరీత్యం లభ్యపడుతుంది కదా. కానీ కరెక్టే, మీరు అని ఆలోచించింది 100% కరెక్ట్. ప్రకృతి వైపరీత్యాలు కూడా లభ్యపడుతున్నాయి, ఆరంభమవుతున్నాయి. దాంతోపాటు మీకు ఆర్థిక సమస్య, దాంతోపాటు మీకు నరదిష్టి, నరఘోష, మీకున్నటువంటి మీ ఆలోచన విధానం 10 మందిని పక్కన చేర్చుకొని వారికి ఏదైనా ఉన్నత శిఖరాలకి ఉన్నత అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉందో అది చాలా గొప్ప ఆలోచన. కానీ మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో ఉండేలాగా, మీరు ఎదిగితే ఓర్చుకునే తత్వంతో మీ మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చాతబడి లాంటివి కూడా చేసి మరీ కూర్చోబెట్టే పరిస్థితికి ఏర్పడుతూ ఉన్నారు ఈరోజు ప్రజలు. కాబట్టి బంధువులు, మిత్రులు, మనవాళ్ళు, తనవాళ్ళని మన పర్సనల్ విషయాలు ఏది కూడా ఎదుటి వారికి షేర్ చేయకండి. ఎదుటి వారికి షేర్ చేశారా మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, భంగపడతారు, భయపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం, మీకు ఏదైనా చెడు అలవాటు ఉంటే కనుక, చెడు వ్యసనం, అది పేకడ కావచ్చు, అదే జూదం కావచ్చు, లేకపోతే స్మోక్ కావచ్చు, లేదంటే కనుక అఫైర్స్, అక్రమ సంబంధాలు కావచ్చు, ఇవన్నిటి కూడా కొంతమేర మానుకుంటే కనుక ఖచ్చితంగా మే మాసంలో మీరు అనుకునేటువంటి స్థానానికి మీరు అడుగు వేసేటువంటి ప్రతి అడుగు కూడా మీకు ముందుగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు స్థాపించేటువంటి ఇండస్ట్రీలు కావచ్చు, అలానే రాజకీయ రంగం కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు చిన్నపాటి పరిహారాలు కూడా మీరు చేసుకుంటే కూడా విదేశీయానానికి అయితే కనుక 22 తర్వాత ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, జాబులు వెసులుబాటు కావాలంటే కనుక మే 16వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నం చేస్తే అద్భుతంగా కనబడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకొని ఈ చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అనేది అవ్వచ్చు. చిన్న పరిహారాల్లో మరొకటి ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు చిన్నపాటి ఆరోగ్యం, చిన్నపాటి అనారోగ్యం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా బయటపడుతూ ఉంటాయి. అయితే ఆ పరిహారం ఏమిటంటే కనుక చిన్నగా ఉంటుంది, కానీ ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. మీ సమీప దూరంలో గ్రామ దేవతలు కానీ ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు కానీ ఉంటే కనుక పట్టు వస్త్రాలు సమర్పించండి. బుధవారం రోజున వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేసి అభిషేకం చేసుకోండి. విదేశీయానం కానీ, పిల్లల్లో నైపుణ్యం లేకపోయినా, ఎదుగుదల లేకపోయినా, నరదిష్టి, నరఘోష వస్తున్నా, ఇంట్లో చికాకులు పరాకులు ఉన్నా కూడా, ఇంట్లో ఈగల మూత, బయట పలకలి మూత ఉన్నా కూడా, ఇంట్లో చికాకులు పరాకులు ఉండేసి డబ్బు నిలకడగా లేకపోవడం వల్ల అందరూ కొట్టుకోవడం లాంటివి, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం నుండి కూడా ఇవన్నీ కూడా వినాయక స్వామి వారు తీరుస్తారు. కాబట్టి వినాయక స్వామి వారికి అభిషేకం, వచ్చిన హోమం, యజ్ఞం, యాగం చేసుకోండి. ఏదైనా సరే మీకు సొంత డబ్బులతో మాత్రమే చేయాలి, అప్పు తీసుకొచ్చి మరీ చేయకూడదు. పట్టు వస్త్రాలు సమర్పిస్తే కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా కనబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏమిటంటే కనుక ప్రతి నిత్యం కూడా మీరు పట్టిక అని ఉంటుంది, మనం ఇళ్ళ కట్టుకునేటువంటి పట్టిక, నీళ్ళలో వేసుకునే పట్టిక. ఆ పట్టికను తీసుకొని ఒక 20 గ్రాముల సుమారుగా మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు ఇంట్లో కానీ వేయండి, పొదరగానే చెట్టులో వేయండి. మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చిటికలో పటాపంచలు అయిపోతాయి. మరొక రెమెడీ ఏంటంటే కనుక కర్పూరం బిళ్ళలు ఉంటాయి, చిన్న కర్పూరం బిళ్ళలు. ఆ కర్పూరం బిళ్ళలు తీసుకొని మీకు మీరే తల చుట్టూ ఒక 7 టైమ్స్ తిప్పుకొని 7 బిళ్ళలు మీ ముందుకు వేసి కలిచేసేయండి. అవి కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండండి. మీలో ఉన్నటువంటి చెడు, నెగిటివిటీ, ఎవరైనా చేయించినటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇవన్నీ కూడా పటాపంచలేలా ఉన్నాయి. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఎందుకంటే చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. దొంగ సవాళ్ళు నమ్మితే ఇబ్బంది పడకండి, చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా కూడా దీనికి సంబంధించి ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా సంప్రదించి సరిపోతుంది.